ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించట్లేదు. మా దేవా, చెవియొక్కి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం గనక మనం చూస్తే దానియేలు గారు చేసిన ప్రార్థన మనం చూడొచ్చు. మరి యెరూషలేము పాడుగా ఉండవలసిన ఆ 70 years అనేవి సంపూర్తి అయిపోతున్నాయి అని గ్రంథం వలన గ్రహించిన దానియేలు గారు అధికారయ్యుండి కూడా గోను పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుంది. ఎంత స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ప్రార్థన చేయడం కోసం నా మనస్సు నిబ్బరం చేసుకున్నాను అని అంటున్నాడు. ఇది అవసరమా అంటే అవును. మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు చాలాసార్లు మన బాడీ మనకి సహకరించదు. మన మనస్సును మనం ప్రిపేర్ చేసుకుని నిబ్బరం చేసుకుని ఆయన పాదాల దగ్గర కూర్చోవలసిన అవసరం ఉంటుంది. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మన బాడీ మనకి ప్రార్థనకి వ్యతిరేకంగా కోరుకుంటుంది. చాలు, ఇంక నువ్వు చేయలేవు, ఇప్పటికీ ఎక్కువసేపు చేసావు, లేదా ఎవరో పాపం చేస్తే నీకెందుకు అన్నట్లుగా ఆపోజిట్గా కోరుకుంటుంది. మన ఆత్మకు వ్యతిరేకంగా మన శరీరము కోరుకుంటూ ఉంటుంది. సో మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే మన మనస్సును నిబ్బరం చేసుకోవాలి. నేను ప్రార్థన చేయాలి, నేను ప్రభుతో గడపాలి, ఈ అంశాల విషయమై నేను విజ్ఞాపన చేయాలి. మన బాడీ చెప్తున్నట్టు కాకుండా మన మనస్సును మనం నిబ్బరం చేసుకొని నేను ప్రార్థన చేయాల్సిందే, ప్రభుతో గడపాల్సిందే, నేను ఆత్మీయంగా ఎదగాల్సిందే అని ఎప్పుడైతే తన మనసు నిబ్బరం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఒప్పుకుంటా ఉన్నాడు, అయ్యా మాకు సిగ్గే తాగి ఉంది, పశ్చాత్తాప ప్రార్థన, రిపెంటింగ్ ప్రేయర్, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఆలకించు, ప్రభువా క్షమించు, ప్రభువా ఆలస్యం చేయక చెవియొక్కినా మనవి చెత్తగించు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువుని అప్రోచ్ అవుతున్న విధానం, అధికారి, జ్ఞాని, మరి దేవదూతల ఆత్మ కలిగిన వాడు, ద వే హీ అడ్రసెస్ గాడ్, ద వే హీ ప్రేస్. నీ గొప్ప కనికరములను బట్టి నేను నిన్ను ప్రార్థన చేస్తాను. నీ కనికరాన్ని బట్టి కాదు, నీ గొప్ప కనికరాన్ని బట్టి నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. నా స్వనీతి కార్యాలను బట్టి కాదయ్యా. మా ప్రార్థన, మా భక్తి, మేము సో అండ్ సో దాన్ని బట్టి కాదు. నీ సన్నిధిని మేము నిలబడుతుంది నీ గొప్ప కనికరాన్ని బట్టి. మా దేవా, చెవియొగ్గి ఆలకించు, మా పట్టణాన్ని చూడయ్యా, దృష్టించు, నాశనం అయిపోయింది, కనికరించమని. ఆలకించయ్యా, క్షమించు, ఆలస్యం చేయొద్దయ్యా. నీ నామఘనతను బట్టి మా ప్రార్థన విను, నీ నామఘనతను బట్టి మమ్మల్ని విడిపించమని ప్రభువుని అప్రోచ్ అవుతున్న తనని తను తగ్గించుకుంటున్న విధానం మాకు సిగ్గే తగుందయ్యా. మేము పాపం చేసాం, నీకు విరోధంగా ఉన్నామని మరి తన ప్రజల యొక్క పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతం కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. దేవుని అడుగుతూ ఉన్నాడు, పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు మరి వెంటనే దానియేలు గారికి వచ్చిన ఆ రెస్పాన్స్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావంను గ్రహించు. నువ్వు ప్రార్థన చేయడం ఆరంభించినప్పుడే నీకు తెలియజెప్పమని చెప్పని ఆజ్ఞ బయలుదేరింది. ఎక్కడా? ప్రభు సన్నిధిలో. ఎక్కడా? పరలోకంలో. తన మనస్సు నిబ్బరం చేసుకుని తన ప్రజల యొక్క పాపమును దేవునికి ఇష్టమైన పని చేస్తూ ఉన్నాడు. తన దేశం కొరకు, తన స్వజనుల కొరకు తన మనసు నిబ్బరం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
పరలోకమందు ఆజ్ఞ బయలుదేరుతా ఉంది. ఆరంభించినప్పుడే ఆజ్ఞ బయలుదేరింది. సీ హౌ ద హెవెన్ రెస్పాన్స్ టు ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థించే వ్యక్తికి పరలోకం స్పందిస్తున్న విధానం, ప్రార్థించే వ్యక్తికి ప్రభు స్పందిస్తున్న విధానం, వెంటనే తన దూతను ఆజ్ఞాపిస్తున్న విధానం ఎంత గొప్పది. నీవు బహుప్రియుడో గనుక నువ్వు ప్రార్థన చేయని ఆరంభించినప్పుడు నీకు ఈ సంగతులు తెలియచేయవాలని ఆజ్ఞ బయలుదేరను. మనం కూడా మనసు నిబ్రం చేసుకుని ప్రభు సన్నిధిలో మొరపెడతా ఉన్నప్పుడు పరలోకం మన పక్షాన స్పందిస్తుంది. ప్రభు యొక్క స్పందన మనం చూడగలం. దేవుడు మన విషయంలో క్షమించి మరి ఆయన ఆలకించి ఆలస్యం చేయకుండా మన జీవితాల్లో అనేక గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభా, నువ్వు మాట్లాడకుండా మా జీవితంలో ఒక్క దినమైనను ముగించిపోకుండా కృపనిమ్మని కోరుతూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.